హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సినిమా గురించి అయితే మాట్లాడాలనుకున్నాం భయ్య. నిజానికి దేవరా సినిమాలో ఎన్టీఆర్ అనే విలన్ అంట. ఇది విన్న తర్వాత నాకైతే మైండ్ అయితే దొబ్బేసింది భయ్య. నేను ఇన్ని రోజుల నుంచి ఏదో ఊహల్లో ఉంటే ఏదో ఊహల్లోకి ఈ సినిమా ఇప్పుడు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి మనకు దేవరా సినిమాలో విలన్గా ఎన్టీఆర్ అనేది చేస్తున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే కొంచెం అలచల్ అవుతుంది భయ్య. నిజంగా నాకు అది ఆ న్యూస్ విన్న తర్వాత మైండ్ అయితే దొబ్బేసింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అసలు విలన్ క్యారెక్టర్ అంటే ఆయన చేస్తే ఏ రేంజ్ ఉంటుందో అసలు మామూలుగా ఉండదు. ఇప్పటికే మనకు వార్ 2లో విలన్ అని చెప్పేసి కొన్ని గాసిప్స్ అయితే వస్తున్నాయి. ఆ సినిమాలో విలన్ అనగానే చాలామంది కోపం వచ్చింది. ఎందుకంటే రుతిక్ రోషన్ విలన్ ఏంది అది ఇది అని చెప్పేసి ఎన్టీఆర్ అన్న మీద కొంచెం ఇప్పుడే నెగిటివ్గా ఉన్నారు. మరి ఇందులో విలన్గా అంటే ఇంకేం చేస్తారో ఫ్యాన్స్ అనే టైప్లోకి అయితే వచ్చేసాము. కాకపోతే ఇందులో హీరో కూడా మన ఎన్టీఆర్ అన్నే కాబట్టి ఇక్కడ మేనేజ్ అయిపోతుంది, ఏం పర్వాలేదు. ఇంకోటి వచ్చేసి ఈ సినిమా ఆ క్యారెక్టర్ కోసమే లేట్ అయిందని చెప్పేసి చాలా వైరల్ చేస్తున్నారు భయ్య. అది ఎంత మాత్రం నిజమో నిజంగా సినిమా వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇప్పటికైతే 2 సార్లు అయితే పోస్ట్ పోన్ అయింది సినిమా. ఇంకా మరి ఇప్పుడు ఈ క్యారెక్టర్ వల్ల మళ్ళీ పోస్ట్ పోను అది ఇది అంటే మాత్రం ఫ్యాన్స్ అయితే తట్టుకోరు, ఖచ్చితంగా చాలా బాధపడతారు పాపము. మరి చూడాలి భయ్య. అనుకున్న టయానికి సినిమా అయితే ఖచ్చితంగా వస్తుందని మేమైతే అనుకుంటున్నాము. కాకపోతే ఈ క్యారెక్టర్ ఇప్పుడు మధ్యలో వచ్చి ఎందుకు ఎంత డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పేసి చూడాలి. అయితే ఎన్టీఆర్ అన్న విలన్గా చేయడం అసలు మామూలు విషయం కాదు. ఆయన చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మనం జై లవకుశ సినిమాలో చూసాము. అంటే విలన్ క్యారెక్టర్ని ఏ రకంగా చూపించగలరు అని మనం అయితే చూసాము ఆల్రెడీ. మరి చూడాలి భయ్ ఈ సినిమాలో కూడా విలన్గా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్. ఎన్టీఆర్ అన్న విలన్గా చేస్తే ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.